My dear students, stand up on the bench. నేను చెప్పింది మీరు విన్నది కరెక్టే. I said, stand up on the bench. Please. ఎప్పుడు రొటీన్గా ఒకే బెంచ్ మీద కూర్చొని ఒకే ప్లేస్ నుంచి ఇదే బ్లాక్ బోర్డ్ని ఇదే క్లాస్ రూమ్ని చూడడానికి ఇప్పుడు ఇలా చూడడానికి తేడా మీకు కనబడుతుంది కదా. జీవితాన్ని కూడా అంతే. రొటీన్గా కాకుండా సంథింగ్ డిఫరెంట్ యాంగిల్లో చూడడానికి ట్రై చేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సిడౌన్. హే, నువ్వు నించోలేదే? నాకు ఆల్రెడీ డిఫరెంట్గా కనిపించింది కదా సార్. Good. Keep it up. I always meet a right person like you. నేను మీకు ఫిజిక్స్ చెప్పడానికని వచ్చారు. ఫిజిక్స్ ద కింగ్ ఆఫ్ సైన్సెస్. ఇందాక మీరు బెంచ్ ఎక్కినప్పుడు గమనించే ఉండుంటారు, ఏ ఇద్దరు ఒకే వస్తువుని ఒకేలా చూడలేరు. ఒకరి దృష్టిలో రైట్ అనుకున్నది ఇంకొకరి దృష్టిలో లెఫ్ట్. ఈ అమ్మాయికి నచ్చింది ఈ అబ్బాయికి నచ్చకపోవచ్చు. ఇలా అన్నీ ఒకదాంతో మరోటి పోల్చుకోవడం, కంపారిజన్స్. అదే ల్యాబ్లోనైనా లైఫ్లోనైనా. దట్ ఈస్ ఫిజిక్స్. అలాంటి ఫిజిక్స్, ఐ మీన్ లైఫ్, ఈ 200 పేజీల పుస్తకంలో ఉందంటే నో వే, ఐ డోంట్ బిలీవ్ ఇట్. సో ఫిజిక్స్ అంటే ఇది మాకు అర్థమైంది అన్న కాన్ఫిడెన్స్ మీలో ఉంటే ఈ పుస్తకంతో మీకు పని లేదు. అతిశయోక్తి అనుకోకపోతే దీన్ని మీరు చించేసేయచ్చు కూడా.